కిల్ దర్శకుడితో విజయ్ దేవరకొండ, రజనీతో ప్రత్యేక గీతంలో పూజ, జీడి నాయుడుగా మాధవన్. వేడుక చేసుకునే కలర్ఫుల్ చిత్రం దిల్రూబా, డబ్బా ముసుగులో డ్రగ్స్. కిల్ దర్శకుడితో విజయ్ దేవరకొండ. కింగ్డమ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ చేయనున్న 2 సినిమాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. వాటిలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుండగా, ఆ వెంటనే రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే విజయ్ మరో ప్రాజెక్టు విషయమై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతేడాది వచ్చిన కిల్ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. ఇప్పుడైనా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన ఓ లవ్ యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. నిఖిల్ చెప్పిన ఆలోచన విజయ్కి నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చేడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రజనీతో ప్రత్యేక గీతంలో పూజ. కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అందులో జైలర్లోని పాట తరహాలో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం పూజా హెగ్డేను రంగంలోకి దించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయమే ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో రజనీ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. జీడి నాయుడుగా మాధవన్. ఇండియాలో ఎలక్ట్రిక్ మోటార్ను తయారు చేసిన మొదటి శాస్త్రవేత్త భారతదేశ ఎడిసన్ జీడి నాయుడు. ఇప్పుడు ఇలాంటి ఓ గొప్ప శాస్త్రవేత్త పాత్రకు తెరపై ప్రాణం పోసేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్ విలక్షణ నటుడు ఆర్ మాధవన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ను కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి జీడిఎన్ పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మాధవన్. వేడుక చేసుకునే కలర్ఫుల్ చిత్రం ఇదంటున్న కిరణ్ అబ్బవరం. గతేడాది కా సినిమాతో సినీ ప్రియుల్ని ఆలరించారు హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఆయన నుంచి రానున్న కొత్త చిత్రం దిల్రూబా. ఆయన రుఖ్సత్ థిల్లాన్ జంటగా నటించిన ఈ సినిమాని విశ్వకరుణ్ తెరకెక్కించారు. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరిగమ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మార్చి 14న రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో హే జింగిలి అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు శామ్ సిఎస్ స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా ఆలపించారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ చిత్రం హోలీ రోజు చాలా కలర్ఫుల్గా అందరూ వేడుక చేసుకునేలా ఉంటుంది. దీంట్లో లవ్ ట్రాక్ బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రుఖ్సర్, ఆశిష్ మెహ్రా, రవి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బా ముసుగులో డ్రగ్స్. బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ, జ్యోతిక, నిమేషా సజియన్, శాలిని పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. హితేష్ భాటియా దర్శకుడు. మధ్యతరగతికి చెందిన 5 మహిళలు డబ్బా సర్వీస్ ముసుగులో డ్రగ్స్ను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో వీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనే కథాంశం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేశారు. కొందరు మహిళలు డబ్బు మీద ఆశతో చేస్తున్న డ్రగ్స్ వ్యాపారం, దానివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో చూపిస్తూ ఈ డబ్బాను ఖచ్చితంగా మర్చిపోవద్దు లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్. ఈ సిరీస్ ఈ నెల 28న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.